మహాశివుడు మాత్రమే చేయగలిగే పని. స్వామి నీకు ఇన్ని రూపాయలు ఎందుకయ్యా అంటే నీకు ఎన్ని అవసరాలో నాకు అన్ని రూపాయలయ్యా. పరమశివుడు ఎవరి కోసం హాలాహలం తాగాడు? శుద్ధ స్ఫటికమణి నిభం, తెల్లగా ఉంటాడు. అటువంటి వాడు హాలాహలం తాగితే కంఠం నల్లగా మచ్చ వచ్చింది. ఎవడైనా తెల్లటి వాడు మచ్చ రావాలని కోరుకుంటాడు ఆ లోకంలో. అటువంటి వాడు మచ్చ తెచ్చుకున్నాడు. ఎవరి కోసం? లోకం కోసం హాలాహలాన్ని మింగి ముద్ద చేసి నోట్లో పెట్టుకుని కడుపులోకి వదిలిపెట్టేస్తే లోకాలు దగ్ధమైపోతాయని పైకి వదలకుండా లోపల పెట్టుకోకుండా కంఠంలో పెట్టు కూర్చున్నాడు. అంటే గట్టిగా గుటక వేస్తే లోకాలు పాడైపోతాయని గుటక కూడా వేయకుండా కంఠంలోని పెట్టి కూర్చున్నాడు మహాత్ముడు. లోకోపకారం కోసం పరమశివుడు హాలాహలాన్ని పుచ్చుకున్నాడు. సకల కార్యహిత కౌశల కీర్తిం తీవ్ర వేగ సంచారణ తత్వం తం నమామి సౌమ్యం బుధదేవం.